ఈ చలని సాయంత్రం ఇలా అందరితో పాటు మామూలు ఫంక్షన్ కాదు, హెక్సా డిస్క్ ప్లాటినం ఈ ఫంక్షన్లో పాలుపంచుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. క్లుప్తంగా ముగించాలంటే బీ ఫర్ బాద్షా, బీ ఫర్ బంతి జానకి, బీ ఫర్ బ్లాక్ బస్టర్. ఇలాంటి ఒక గొప్ప సినిమాలో అతిశయోక్తి కాదు, నిన్న మొన్న రిలీజ్ అయిన కామెడీ ట్రైలర్స్ అయితేనేమి, ఆ రోజు ఆడియో ఫంక్షన్లో చూసిన థియేటర్ ట్రైలర్స్ అయితేనేమి, ఏవైతేనేమి డైలాగులు ఏరుకోవచ్చు. శ్రీను వైట్ల గారి మార్క్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ మిస్ అవ్వకుండా ఒక సూపర్ ఫుల్ మీల్ స్ట్రీట్గా ఈ సినిమా రాబోతుందనే విషయం నిన్న మొన్న ట్రైలర్ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా నమ్మకం కలిగింది. సో ఇలాంటి ఒక గొప్ప సినిమాలో ఖచ్చితంగా హిట్ అయ్యే సూపర్ హిట్ ఇలాంటి ఒక గొప్ప సినిమాలో నాకు ఇష్టమైనటువంటి హీరో ఎన్టీఆర్ గారితో పాటు వర్క్ చేయడానికి ఒక 3 పాటలు రాసే అవకాశం ఇచ్చారు నాకు. బంతిపూల జానకి పాట నిజంగా నాకు ఎక్కడ లేని, అంటే నా పేరు మెలడీ అనుకుంటారేమో కానీ నాలో ఈ కోణం కూడా ఉంది అని తెలియజెప్పేటట్టుగా బంతిపూల జానకి పాట సూపర్ డూపర్ మాస్ నంబర్గా, చార్ట్ బస్టర్గా, రేడియో మిర్చి టాప్ 20లో టాప్ నంబర్ 1 ప్లేస్లో ఉంది. నిజంగా ఏరుకోరి పిలిచి ఆ పాట ఎవరు రాసినా హిట్టే, కానీ ఏరుకోరి నాకే ఇచ్చారు శ్రీను వైట్ల గారు. నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి, ఎన్టీఆర్ గారికి, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారికి, నా డార్లింగ్ తమన్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందులో వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం అనే పాట రాశాను. సో ఇది రాసిన ఆల్మోస్ట్ అన్ని మాస్ సాంగ్లు, ఐటమ్ సాంగ్లు అన్ని పెద్ద హిట్లు. సో ఇది కూడా మంచి హిట్ అవుతుంది, ఇంకా పెద్ద హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే శ్రీను వైట్ల గారికి నేను ఫస్ట్ టైం దూకుడు సినిమా రాశాను. అంతకుముందు చాలా పరిచయం ఉన్నప్పటికీ దూకుడు సినిమాకి మాత్రం ఫస్ట్ టైం రాయడం జరిగింది. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అలాగే పరమేశ్వర్ ఆర్ట్స్ బ్యానర్లో బండ్ల గణేష్ నిర్మాతగా తీసిన ప్రతి సినిమా రాశాను. కంటిన్యూగా నాకు పాటలు ఇస్తున్న గణేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే తమన్ గారికి, తమన్తో వర్క్ చేసిన చాలా సినిమాలు చాలా హిట్లు అయ్యాయి. సో ఈ సినిమా కూడా అందులో ఒక భాగం అవుతుందని, అంత పెద్ద హిట్ నమోదు చేసుకుంటుందని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సాంకేతిక నిపుణులకి, మిగతా నటినటి వర్గానికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇది ఒక మంచి ఇందాల రామజోగి శాస్త్రి చెప్పినట్టు బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. శ్రీను వైట్ల గారిది దూకుడు తర్వాత ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా నాకు గ్రేట్ ఆనర్ అండి. అండ్ అలాగే ఎన్టీఆర్ గారితో బృందావనం సినిమా రాశానండి, ఆయనకు ఓపెనింగ్ సాంగ్. ఆ తర్వాత మళ్ళీ నాకు ఆ ఛాన్స్ మళ్ళీ ఈ సినిమాతో వచ్చింది. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ శ్రీను వైట్ల గారు అండ్ ఎన్టీఆర్ గారు, గణేష్ గారు, థ్యాంక్ యూ సార్. గణేష్ ఏదో జడిసిపోతాడు, ఏదో చిన్న ప్రొడ్యూసరు, చాలా సింపుల్గా ఏదో ఎట్లా ఒట్లా డబ్బులు మిగిల్చుకుంటాడు అనుకునే చాలామంది అనుకోవటం విన్నా. కానీ హానెస్ట్గా చెప్తున్నా, చాలా ఎక్కువగా ఖర్చు పెట్టి చాలా పెద్ద ఎత్తున తీసి నేను ఎవరికి తీసిపోను అనేంత గొప్పగా ఈ సినిమాని తీశాడు అని ఆ రోజు ఇంతకుముందు ఆడియో ఫంక్షన్లో చూసిన ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది, ఇప్పుడు అనిపిస్తుంది. దాంట్లో ఆయన ఎన్టీఆర్ గారిని పోర్ట్రేట్ చేసిన విధానం శ్రీను వైట్ల ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా ఎక్స్ట్రాడినరీగా ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన డైలాగ్ కానీ చాలా గొప్పగా ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఆ యంగ్స్టర్స్, యంగ్ టీమ్ ఎనర్జీయే కారణం అనుకుంటున్నా. పర్టికులర్గా హీరో గారి ఎనర్జీ, శ్రీను వైట్ల గారి ఎనర్జీ, గణేష్ గారి ఎనర్జీతో ఈ పిక్చర్ ఎంత బాగా వచ్చి ఉంటుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఈ పాటలు బయట ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉన్నాయో, ఎంత బాగా పాపులర్ అయినాయో నాకు తెలుసు. చాలా ఎక్స్ట్రాడినరీగా పాపులర్ అయినాయి. బహుశా ఏ పెద్ద పిక్చర్ వచ్చినా, ఏ పెద్ద హీరో పిక్చర్ వచ్చినా ముందు అట్లాగే హిట్ అవుతాయి అని అనుకుంటారేమో. బట్ పిక్చరైజేషన్ ట్రైలర్స్ చూస్తున్నప్పుడు అర్థమవుతుంది చాలా గొప్పగా పిక్చరైజ్ చేశారు అని. అంచేత ఈ పిక్చర్ డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, భగవంతుని ఆ టీం అందరికీ ఆశీర్వదించమని కోరుకుంటూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. బాద్షా ఆడియో సూపర్ హిట్ అయింది, అందరికి తెలిసిందే. ఈ మధ్య గణేష్ డిటిఎస్ థియేటర్స్ పిలిచి అన్ని సాంగ్ చూపించాడు. ఫస్ట్ సాంగ్ అయితే ఇట్స్ నో డౌట్ ఎన్టీఆర్ గారు ఇప్పటి వరకు వచ్చిన అన్ని సాంగ్స్ కంటే ఇట్స్ బెస్ట్ సాంగ్. డ్యాన్సులు కానీ టేకింగ్ కానీ సో అద్భుతంగా చేశారు. డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్ అండి, మీకు చెప్పలేదు నేను సాంగ్ చూసిన తర్వాత. బట్ అద్భుతంగా, అంటే ఒక్కొక్క సాంగ్, ఏ సాంగ్ ఆ సాంగ్ 6 సాంగ్స్ అద్భుతంగా విజువలైజేషన్ చేశారు. సో ఆ సాంగ్స్ని బట్టి
సో ఇలా కాంబినేషన్ బట్టి శ్రీను వైట్ల గారు ఎలాంటి సినిమాలు తీస్తారో మనకు తెలుసు. ఈజ్ ఎ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. సో నవ్వుతూ ఉండాలి. సో ఈ సినిమాలో కూడా తారక్ మా షూటింగ్లో ఈ మధ్య అన్ని సీన్స్ చెప్తూ మమ్మల్ని అక్కడే నవ్విస్తూ ఉన్నాడు. సో డెఫినెట్గా అవన్నీ సీన్స్ స్క్రీన్ మీద ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఎన్టీఆర్ గారిది, బ్రహ్మానందం గారిది, జేపీ గారిది, వీళ్ళందరి కాంబినేషన్లో. సో ఈజ్ ఎ నో డౌట్ మ్యూజికల్గా అండ్ ఎంటర్టైన్మెంట్ పరంగా ఈ సినిమా ఈ సమ్మర్లో మనకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ రాబోతుంది. సో నో డౌట్ ఆల్ ది బెస్ట్ హోల్ యూనిట్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ మొన్న ఆడియో ఫంక్షన్ అయిపోయింది. 3 వీక్స్లోనే అందరికి చెప్పినట్టు, ఇందాక రామ్జో గారు చెప్పినట్టు బంతిపూల్ జానకి ఆల్రెడీ చార్ట్ బస్టర్. నా ఫేవరెట్ సాంగ్ కానీ బాద్షా టైటిల్ సాంగ్. ఫంటాస్టిక్ ట్యూన్ అండ్ ఫంటాస్టిక్ లిరిక్స్ విశ్వ and Sairo and every other song. So film is just due on 5th April, just waiting for it. All the best Anaya, all the best Sinu garu, and all the best Taman, Ganesh garu and all the team, Kona garu, Gopi garu and all the team work for Badsha. All the best. Thank you. డెఫినెట్గా ఈ సినిమా సమ్మర్లో పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే శ్రీను వైట్ల గారు ఈ సినిమాని ఎట్టా తీర్చిదిద్దుంటారో నేను ఊహించగలను. ఆయన ప్రీవియస్ సినిమాలాగానే ఇది డెఫినెట్గా హిలేరియస్ ఎంటర్టైనర్గానే ఉంటుంది. అది బాగుంటుంది. అండ్ నాకు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది. ఎలాంటి క్యారెక్టర్నైనా ఎలాంటి రోల్నైనా చాలా ఈజీగా చేసి, ఆయన ఎనర్జెటిక్ అండ్ కమిటెడ్ ఆర్టిస్ట్. సో డెఫినెట్గా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది. అండ్ ఇంకొక చిన్న ఇది చెప్పాలంటే గణేష్ గురించి అండి. డెఫినెట్గా గణేష్ ఈ మధ్యకాలంలో అందరు పెద్ద హీరోలతోటి, పెద్ద డైరెక్టర్లతోటి చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. గణేష్కి గుర్తుందో లేదో 7-8 years బ్యాక్ ఒకసారి నా దగ్గరికి వచ్చాయండి. వచ్చి నేను పాలిటిక్స్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా అండి, మీరు కొంచెం నన్ను ఇంట్రడ్యూస్ చేయాలన్నాడు. నువ్వు చాలా కష్టపడి సంపాదించుకున్నావా, దాని జోలికి వెళ్లకుండా నువ్వు బాగా సినిమా ఫీల్డ్లోనే ఉండు, నువ్వు సినిమాలు తీసి నువ్వు సంపాదించుకుంది జాగ్రత్త పరుచుకో అని సలహా ఇచ్చాను. ఐ థింక్ ఈస్ కీపింగ్ ఇట్ అప్. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండి. మా యంగ్టర్ ఎన్టీఆర్ గారికి, బాద్షా మా బండ్ల గణేష్కి సూపర్ హిట్ అయిద్దని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్. ఇప్పటికే ఆడియో ఆంధ్రప్రదేశ్ అంతా జరిగిపోయింది. ఇంక ఈ సినిమా ఎలా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. అందరూ హిట్ అంటారు, సూపర్ హిట్ అంటారు. కానీ ఈ సినిమా మాత్రం ఎవరు మాట్లాడినా ఫస్ట్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఇది నిజం. టోటల్ యూనిట్కి, శ్రీను వైట్ల గారికి, హీరో తారక్ గారికి, బండ్ల గణేష్ గారికి, టెక్నీషియన్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఆల్బంలో 2-3 పాటలు బాగుంటే సూపర్ హిట్ అంటారు. ఇక్కడ అన్ని పాటలు ఎక్స్ట్రాడినరీగా, ఒక పాటకి మించి ఒక పాట ఉన్నాయి. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి హీరోకి ఒక సెన్సేషనల్ ఎంటర్టైనర్ శ్రీను వైట్ల గారు యాడ్ అయ్యి, ఒక ఎక్స్ట్రాడినరీ ఆడియో కూడా యాడ్ అయితే సినిమా ఎలా ఉంటుందో. ఈ సమ్మర్ ఫస్ట్ రిలీజ్ ఇది. ది మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఆఫ్ ది సమ్మర్ అవుతుంది. Congrats to the entire team of Badsha. All the best. Thank you.